స్టేట్ ఫౌండర్. నేను 1983 నుంచి తెలుగుదేశం పార్టీలో ఒక కార్యకర్తగా నడుచుకుంటూ వస్తున్నాను. పార్టీ కార్యక్రమాల్లో పూర్తిగా ఇన్వాల్వ్ అవుతూ తెలుగుదేశం పార్టీ అభివృద్ధి కార్యక్రమాలు ముందుంటూ ప్రతి కార్యక్రమంలో నా వంతు నేను కృషి చేస్తూ నడుస్తూ ఉన్నాను. ఇది బాలాజీనగర్ 15వ వార్డు, మేము పుట్టి పెరిగిన ఏరియా. ఇక్కడ స్టీల్ ఫ్యాక్టరీ సెంటర్ అనేది ఇక్కడ ఫస్ట్ పేరు. ఇక్కడ 40 సంవత్సరాల నుంచి స్నేహితులందరూ ఇక్కడ కూర్చుంటూ టైంపాస్గా అందరం మాట్లాడుకుంటూ మంచి చెట్లు చర్చించుకుంటూ ఉండేవాళ్ళం. అలాంటి సెంటర్లో తెలుగుదేశం పార్టీలో నారా చంద్రబాబు నాయుడు ప్రపంచ స్థాయిలో గుర్తింపు రావటం, ఆయన్ని ఒక గుర్తింపు పేరు నిలబెట్టాలనే ఉద్దేశంతో మేము కూడా మా వంతు కృషిగా కార్యకర్తలుగా నారావారి సెంటర్ పేరు పెడదామనే ఒక ఆలోచనతో ఈ కార్యకర్తలు జెండాను మోస్తున్న స్తూపాన్ని ఒకటి ఏర్పాటు చేసి ఈ సెంటర్కి నారావారి సెంటర్ అని పేరు పెట్టడం జరిగింది. 2014లో ఈ స్తూపాన్ని ఏర్పాటు చేసి మా నారావారి సెంటర్ పేరు పెట్టడం జరిగింది. ఈరోజు జిల్లాలోనే ఒక గుర్తింపు సెంటర్గా ఈరోజు ప్రజలకి అభివృద్ధి. అలాంటి నారావారి సెంటర్ పెట్టడం కార్యకర్తలుగా మాకు ఎంతో ఆనందంగా ఉంది. ఈ కోటమిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో కార్యకర్తలుగా మేమందరం పనిచేస్తూ ఆయన చెప్పిన మార్గాల్లో మేము నడుస్తూ పార్టీ అభివృద్ధిలో ముందుంటూ ఆయన చేసిన సహాయానికి మేమందరం ముందుండి నడుచుకుంటూ వస్తూ ఉన్నాం. అలాంటిది ఈ 2000 నుంచి 20 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ నెల్లూరు సిటీలో అధికారం కోల్పోయి వెనుకబడి ఉన్న తరుణంలో నారాయణ సారు 2014 నుంచి 19 దాకా 5,000 కోట్లతో డెవలప్మెంట్ చేసి ఒక ప్రజలకు ఒక గుర్తింపు తెచ్చుకున్న వ్యక్తి ఆయన. అలాంటి వ్యక్తి తక్కువ మెజార్టీ 1,500 ఓట్లతో ఓడిపోవటం, మళ్ళీ 2024 ఇప్పుడు పోటీ చేసి అత్యధిక మెజార్టీతో నెల్లూరు జిల్లానే కాదు రాష్ట్ర స్థాయిలో అత్యధిక మెజార్టీతో గెలిచే ఫస్ట్ ఎమ్మెల్యే సీటు ఏదో అంటే నెల్లూరు జిల్లా సిటీ అని చాలా రెండవ బద్దలు కొట్టినట్టుగా చెప్పగలుగుతుంది. అలాంటి నాయకుడు ఈరోజు నెల్లూరు సిటీలో రావటం, 20 సంవత్సరాల తర్వాత తెలుగుదేశం పార్టీ మళ్ళీ గెలవటం మాకు అది చెప్పుకోలేని ఆనందంగా ఉంది. అందుకని ఈరోజు నారావారి సెంటర్ మళ్ళీ పూర్వ వైభవం రావాలి, ఆయన చేత ఓపెన్ చేయించుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు దానికి రంగులేసి ఈరోజు 2024 చంద్రబాబు నాయుడు ఆడ ప్రమాణ స్వీకారం రోజు దీన్ని ఓపెనింగ్ చేయాలనే ఉద్దేశంతో ముందుకు వదిలాము. అదేవిధంగా నారాయణ సార్ ఆదేశంతో ఈ సెంటర్ కూడా డెవలప్మెంట్ చేసి 10 మందికి కార్యకర్తలకు అందరికీ ఆదర్శంగా నిలబడాలని కోరుకుంటున్నాం. అదే నారాయణ సార్ కార్యకర్తలకు ఆదర్శంగా ఉండాలి, ప్రతి నాయకుడికి ఒక ఆదర్శంగా నిలబడి కార్యకర్తలకు ఏదో ఒకటి చేయాలనే తపన పడే వ్యక్తుల్లో మొదటి వ్యక్తి నారాయణ సార్. ఈరోజు ఆయన గెలిచిన సంవత్సరానికి 10 కోట్లు ఫిక్స్డ్ డిపాజిట్ చేసి కార్యకర్తలకు ఏ అవసరానికైనా ఆదుకునే విధంగా సంవత్సరానికి 10 కోట్లు అనగా 5 సంవత్సరాలకి 50 కోట్లు ఫిక్స్డ్ డిపాజిట్ చేయాలనే సంకల్పంతో కార్యకర్తల సంక్షేమ నిధిని ఒకటి ఏర్పాటు చేసి కార్యకర్తలకి ప్రతి ఒక్కరికి ఆరోగ్యం పరంగా కానీ వ్యాపార పరంగా కానీ ఆర్థిక పరంగా కానీ ప్రతి ఒక్కరికి ఆదుకోవాలనే సంకల్పంతో ఆయన ఏర్పాటు చేశారు. అదేవిధంగా ప్రతి నాయకుడు ప్రతి జిల్లాలో ఇలాంటి నిధులు ఏర్పాటు చేసి ఆయన నారాయణ సార్ ఆదర్శాన్ని తీసుకొని కార్యకర్తలకు అండగా నిలబడాలని ప్రతి నాయకుల్ని కోరుకుంటున్నాం. ఈరోజు చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన పథకాలు అది చెప్పుకోదగ్గ పథకాలు. ఆ పథకాలు కూడా మేము ఈ నారావారి సెంటర్లో ఈ గోళ్ళ మీద ఆ పథకాలన్నీ తెలియజేసి ప్రజలకు తెలియజేయాలనే సంకల్పంతో ఏర్పాటు చేయాలని ఈ 3 గోళ్ళ మీద 25 పథకాలు కాకుండా ఆ 25 పథకాలు ఇక్కడ తలపాలనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు ఆ పథకాలు మొత్తం అమలు చేసే విధంగా తెలుగుదేశం పార్టీ ముందు ఉంటుందని కార్యకర్తలుగా ధైర్యంగా చెప్పుకోగలుగుతున్నాం.